చక్కనైనటువంటి నిరీక్షణ ప్రియులరా, మనం కూడా లేస్తాము. ఆయన లేచాడు, మరణాన్ని జయించాడు. మరణమును జయించిన ఆయనను సమాధి ఉంచుకోలేకపోయింది. కావలి వారు భ్రమించి పారిపోవలసిన స్థితి. ఈ సర్వ ప్రపంచము ఈ సత్యాన్ని నమ్మమని సువార్తను మనకు అందించిన దేవుడే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి నుండి 8వ వచనం వరకు చదువుకుందాం ఒక్కసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనములు చదువుకుందాం ఒకసారి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియము వేరొక మరియయు సమాధిని చూడవచ్చేది. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పి తిని అనను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. చాలు తల్లి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. మనము గనుక దీనిలో గమనించినట్లయితే ప్రియులారా, అనేకమైనటువంటి ప్రశ్నలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానము, చక్కనైన సమాధానము 6వ వచనంలో, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. నిజముగా he is risen. He is risen in true. It's a fact. He is risen. ఆయన లేచి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవ లోకానికి ఆయన లేచి ఉన్నాడు గనుకనే మహా ఆనందము. యేసుక్రీస్తు ప్రభువు గనుక పునరుద్ధానుడు కాకపోతే పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఆ ప్రసంగాలు, ఆ విశ్వాసము, ఆ సువార్త, ఆ నిరీక్షణ వ్యర్థమైపోయి ఉండేది. కానీ నిజంగా మనము గమనించుకున్నట్లయితే ఆయన లేచి ఉన్నాడు, మనల్ని కూడా లేపుతాడు. నాకు తెలియను సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని మనకు తెలుసు. మనకు మహా ఆనందము. ఎందుకు? సజీవుడైన దేవుడు రానయ్యున్నాడు, పెండ్లి కుమారుడై. ఆయన వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్తాడు. నేను సిద్ధంగా ఉన్నాను. బుద్ధి కలిగిన కన్యక వలె ఉన్నాను.
ఎంత గొప్ప మాట ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువు పునరుద్ధానము మనకు మహా ఆనందము. ఆయన గొప్ప దేవుడు, ధన్యతను మనకిచ్చినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. పునరుద్ధానుడు అయిన యేసు క్రీస్తు ప్రభువా, నిత్య జీవమును మా కొసంగుట కొరకు, మా కొరకై నాయన మా పాపములను, దోషములను, అపరాధములను నీ పైన వేసుకొని మమ్ములను పరిశుద్ధులనుగా చేసి దినదినము మాతో మాట్లాడుచు అయ్యా నీ స్వారూప్యములోనికి మార్చుకుంటూ మా హృదయాలయమును చక్కగా అమర్చి కట్టి మాలో నివాసం ఉన్నటువంటి పునరుద్ధానుడైన క్రీస్తు నీ పునరుద్ధాన శక్తిని ప్రభువా, రాజాతి రాజా, దేవాతి దేవా, మా రక్షకుడా, నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని, నన్నోచి మాటలు మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారం మగినట్లు అయ్యా ప్రభువా, పునరుద్ధానుడైన నిన్ను మాతో తీసుకొని వెళ్ళాలి. మా ఇంట్లో మీరుండాలి. మా ఇంటికి రక్షణ తెచ్చారు, మా దేశానికి రక్షణ తెచ్చారు, మా స్నేహితులకు రక్షణ తెచ్చారు. నీకు స్తోత్రములయ్యా. ఆ రక్షణలో అంతము వరకు కొనసాగు ధన్యతను మాకు దయచేయమని నీ పునరుద్ధాన శక్తిని అడుక్కుంటూ ఉన్నాం ప్రభువా. మాకు మీరు దయచేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారులరా, గత వారము నుండి ఈ పునరుద్ధానం మీద ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు అర్థమైనటువంటి సత్యాలు ఏంటంటే, వితండవాదము అనేక పర్యాయాలు జరుగుతూ ఉంటుంది. ఏమిటి ఈ వితండవాదము అని అంటే, అయ్యా ఎంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారా? ఒకరు వెళ్ళారా? చాలా మంది వెళ్ళారా? ఎవరు వెళ్ళారో అనేటువంటిది ఒక ప్రశ్న. అయ్యా మత్తయి సువార్తలో ఈ విధంగా ఉంది, మార్కు సువార్తలో ఆ విధంగా ఉంది, లూకా సువార్తలో ఈ విధంగా ఉంది, యోహాను సువార్తలో ఆ విధంగా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, మీకు ఒక సత్యాన్ని చెప్పాలి. స్త్రీలు అక్కడికి వెళ్ళారు కనుకనే స్త్రీలు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వారికి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. స్త్రీలు మొత్తము కూడాను దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి వారు. వారు ధన్యులో. దేవుని యొక్క సువార్త వారి ద్వారానే ఈ లోకానికి పంపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. స్త్రీల యొక్క కార్యక్రమములు ఎంత గొప్పవో, ఆయనను అనుకరించినప్పుడు వారు ధన్యులో. వారి ద్వారా కుటుంబము ధన్యమవుతుంది. దేవుడు వారిని దీవించునుగాక. మరి ఒక మాట, ఈ స్త్రీలను తీసుకొని వచ్చి ఇంకొక విధముగా చూసినట్లయితే సంఘము అని చెప్తాం ప్రియులారా. సంఘము త్రిత్వ సంఘము, సర్వలోక సంఘము, దేవుని శరీరమై ఉన్న సంఘము ఈ స్త్రీయే. ప్రియమైన వారులారా, ఎంత ధన్యత అండి, మహానందము. ఇంకొందరు అంటారు, అయ్యా వాళ్ళు ఎందుకు వెళ్ళారయ్యా అక్కడికి? ఒకరు అంటారు వాళ్ళు ఏదో ఏం జరిగిందో చూద్దామని వెళ్ళారంటారు. ఇంకొకరు అంటారు ప్రార్థన చేయడానికి వెళ్ళారంటారు. ఇంకొకరు అంటారు ఇంకేముందయ్యా అంతా అయిపోయింది, ఏదో ఆ శవానికి అంత సువాసనలు రాసేస్తే జరిగిపోద్ది, చచ్చిపోయాడు ఇంకా ఆయన, మేము నమ్మాం, ఆయన వెనక తిరిగాం, అయిపోయిందండి, అంతా అయిపోయింది, ఏదో ఇది రాసేసి వస్తే సరిపోతుందని ఇంకొందరు మాట్లాడతారు. ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడు వెళ్ళారనేది ఒక ప్రశ్న, ఎంతమంది వెళ్ళారనేది ఇంకొక ప్రశ్న, ఎందుకు వెళ్ళారనేది ఇంకొక ప్రశ్న. కానీ ఈనాటి ప్రశ్న, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు నీ హృదయములో, పాపం వలన వచ్చు జీతము మరణము గనుక మరణించి ఉన్న నీ పాపముల ద్వారా నిన్ను క్షమించి నిన్ను
పునరుద్ధారుని చేశాడా, పునరుద్ధరాలని చేశాడా లేదా అన్నటువంటిది నా ప్రత్యేకమైనటువంటి ప్రశ్న. ఎవరైతే నేను పునరుద్ధానం పొంది ఉన్నానో, బాప్తిస్మము ద్వారా పునరుద్ధానం పొంది ఉన్నానో, నా పాత జీవితం పోయింది, నూతన జీవితంలో నేను జీవిస్తున్నాను అన్నటువంటి వారు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా ప్రియులారా నాతోటి? హల్లెలూయా. యేసు హల్లెలూయా. లేచెను, నిజముగా లేచెను. కనుకనే ఈ యొక్క మాట, యేసు లేచెను అనేటువంటి మాట మనకు ఒక గొప్ప నిరీక్షణను కలుగ చేసి ఉన్నది. మనకు ముందు ఒక జీవితాన్ని పెట్టి ఉన్నది. మనము జీవించవలసిన విధానం ఏ విధంగా ఉండాలనో మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంది ప్రియులారా. ఈ గొప్ప మాటను బట్టి మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇదే మనలను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది, ఈ పునరుద్ధానమే. ఆమేన్. మనకు మరణము లేదు, నిత్య జీవమని తెలుసుకోవాలి. వీటన్నిటికన్నా గొప్ప మాట ఏమిటి అని అంటే, ఆ మాట సజీవుడై మన మధ్యలో మరణమును జయించి తిరిగి లేచి మనతో జీవిస్తున్నాడన్నదే సత్యము ప్రియులారా. ఎంత ధన్యమైనటువంటి మాట. ఇంకొక మాటని అంటూ ఉంటారు, వాదనల మీద వాదనలు జరుగుద్ది. అయ్యా యేసు ప్రభు చచ్చే పోలేదయ్యా, అసలు ఆయన దేవుని కుమారుడు ఎందుకు చచ్చిపోతాడయ్యా? ఎందుకంటే ఏం చెప్తుంది వాక్యము? యోబు ఏ విధముగానైతే 3 దినాలు చాప కడుపులో ఉన్నాడో, 3 రాత్రులు ఉన్నాడో, అలాగే అన్నారు కదా. మరి యేసు ప్రభు అలాగే అన్నప్పుడు అసలు ఈ చాప కడుపులో ఉన్నటువంటి యోనా బ్రతికున్నాడా చచ్చిపోయాడా చెప్పండి అయ్యా అని అడుగుతున్నారు ఈ మధ్య. ఏమిటండి ప్రశ్న? చాప కడుపులో యోనా గారు బ్రతికున్నారా చచ్చిపోయారా? ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన వలె అన్నప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు కూడా బ్రతికే ఉండాలి కదా, ఈయన ఎట్లా చచ్చిపోతాడో? ఇదొక ప్రశ్న. ప్రియమైనటువంటి వారులారా, వాక్యము క్షుణ్ణంగా తెలిసిన వారు ఇలాంటి ప్రశ్నలు వేయరు. ఇలాంటి ప్రశ్నలతోటి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని మనవి. ఎందుకంటే క్రీస్తు చనిపోయాడు, 3 దినములు 3 రాత్రులు 3 పగలు ఆయన సమాధిలో ఉన్నాడు. పునరుద్ధాన ఆనందాన్ని మనకిచ్చాడు, ఆ పునరుద్ధాన శక్తిని మనకిచ్చాడు. మన పాప దోష అపరాధములు తొలగించబడ్డాయి, మనము ఇప్పుడు పరిశుద్ధులము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పునరుద్ధానం అయినాడు గనుకనే మన జీవితంలో మనకు ఒక గొప్ప నిరీక్షణను ఆయన దయచేశాడు ప్రియులారా. గొప్ప దేవుడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని స్థలం నుంచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్న నేను. ప్రియమైనటువంటి వర్లరా, యేసుక్రీస్తు ప్రభు ఎవరికైతే ఆయన దర్శనాన్ని అనుగ్రహించాడో, ఎవరికైతే ఆయన తన యొక్క పునరుద్ధాన శక్తిని అనుగ్రహించారో, వారి జీవితము మారిపోయింది. వారి జీవితంలో ఏ కొదవ లేకుండా సంపూర్ణముగా ఆయన మారిన దేవుడు, నిన్ను నన్ను మార్చుచున్న దేవుడు తన స్వరూప్యములోనికి. ఎంత ధన్యమైనటువంటి సత్యం అండి. పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యమే లేదు. ఈ పునరుద్ధానమే క్రైస్తవునకు పునాది. ఈయన సజీవుడు, నేడు కూడా ఉన్నాడు ప్రియులారా. మరి మీరు గనుక ఒకవేళ గమనించినట్లయితే, పునరుద్ధానుడైన క్రీస్తుని మీరు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, ఆయన మీకు
దర్శనమిస్తాడు. ఆ దర్శనాన్ని నేను చూశాను, మీరు చూశారు. ప్రతి శనివారము అనేక మందికి ఆయన తన దర్శనమును అనుగ్రహిస్తూ మనతో మాట్లాడుతున్న మాట సత్యమో. ఆయన గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన నీతిమంతుడు. నిన్ను నీతిమంతముగా ఉండడానికే పిలిచిన దేవుడు ప్రియులారా. మొట్టమొదటి మాట, ఈయన గొప్ప దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఈయనలో ఏ పాపము, దోషము, అపరాధము లేదు. కానీ నీ పాపము, నీ దోషము, నీ అపరాధము కొరకై ఆయన శిలువ మాను మీద వ్రేలాడి తన ప్రాణమును విడిచాడు. అయినా గాని ఆ ప్రాణమును జయించిన దేవుడు. మీరు కావాలంటే కీర్తన గ్రంథములో 16వ కీర్తనను చూడండి, మీకు ఒక మాట కనబడుతుంది. 10వ వచనములో చూడండమ్మా. ఎందుకనగా ఆ, నీవున్న ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, ఆ, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఆపండి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. ఆత్మానుసారముగానైనా శరీరానుసారముగానైనా ప్రియులారా, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన సజీవుడు, సదాకాలము నీతో నాతో ఉన్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు ప్రియులారా. అందుకే పౌలు అపోస్తల కార్యం 13వ అధ్యాయం 38, 39వ వచనంలో ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. 13వ అధ్యాయం 38, 39 తల్లి. కాబట్టి సహోదరులారా, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన మీరు ఏ విషయములలో ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు ప్రియమైనటువంటి వారులారా, పాప జీవితము పోయి పరిశుద్ధ జీవితం వచ్చి ఆ పరిశుద్ధత నుండి నీతి క్రియలు చేస్తూ నీతివంతముగా జీవించడానికి ఈయన పునరుద్ధానమే కారణము. నిన్ను మార్చడమే ఆయన పునరుద్ధానమునకున్నటువంటి ప్రముఖమైన ఉద్దేశము. Just to make you righteous, he is risen. He has come to this world to forgive your sins. నీ పాప దోష అపరాధములను ఆయన మీద వేసుకొని నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆయన పునరుద్ధానమై తిరిగి లేచి ఆ పునరుద్ధాన శక్తిని నీకు అందించాడండి. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు అనండి. అందుకే ఆయన చెప్తాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25లో ఒక మాట చెప్తాడు. చూడు ఏం చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ రెండు ఉన్నాయి. జీవము ఉంది, పునరుద్ధానము ఉంది. ఎవరైతే నిన్ను జీవమునిచ్చి బ్రతికించాడో, మనిషిని చేసి జీవవాయువును ఊది బ్రతికించాడో ఆ దేవుడే మరణము నుండి తిరిగి నిన్ను పునరుద్ధానము చేయగలడు అన్న సత్యాన్ని, చిన్న సత్యాన్ని మర్చిపోతూ ఉంది ఈ లోకం. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ప్రియమైనటువంటి వర్లరా, ఈ మాటను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే జీవము, ఆయననే పునరుద్ధానము. అయ్యా, నాకు పునరుద్ధానం ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము. ఎవరైనా నేను పాపం చేయలేదనుకుంటే
వారు అబద్ధికులు. కానీ ఎవరైతే తమ పాపములను, దోషములను, అపరాధములను ఆయన దగ్గర ఒప్పుకుంటారో వారు దావీదు 26వ కీర్తనలో మాట్లాడినట్టు, అయ్యా నన్ను పరిశోధించుమో, నాలో శుద్ధ హృదయం ఉంది, ఎందుకో నా బాల్య పాపములను జ్ఞాపకము చేసుకునవద్దని ప్రార్థన చేసుకున్నాడు 25వ దావీదు కీర్తనలో. కనుకనే తన పాపములు కడగబడ్డాయి, హిస్సోపుతో కడగబడ్డాయి. మన కొరకు ఆయన సజీవ రక్తమును కార్చి మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు. మన పాపాల్ని, దోషాల్ని కడిగి వేశాడు. ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికమ్ ప్రీషియస్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ టు బి రైచియస్. నీతిమంతునుగా నిన్ను తీర్చడానికి విలువైన రక్తమును కార్చాడు ప్రియులారా, తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంత గొప్ప స్నేహితుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప నిరీక్షణ ఎవరు ఈ లోకంలో ఇవ్వగలరు? యేసుక్రీస్తు ప్రభువు తప్ప. అట్టి దేవునిని కలిగి ఉన్న మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మలను దీవించును గాక. మొదటి పత్రిక యోహాను 5వ అధ్యాయం 11, 12 వచనాన్ని చూడండి. 10-11. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఆ ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. తనలోనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏంటి ఆ సాక్ష్యం? దేవుని నమ్మిన వాడు దేవుని నమ్మిన వాడు తన కుమారుని గూర్చి ఆ ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని కుమారుడు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును కలిగి ఉంటారో వారికి నిత్య జీవము, అదే పునరుద్ధానము. పాపము వలన వచ్చు జీతము ఏ విధముగా అయితే మరణము కలిగిస్తుందో, ఇక్కడ మరణమై ఉన్నటువంటి మనిషి ఎప్పుడైతే తన పాపములను, దోషములను, అపరాధములను యేసుక్రీస్తు ప్రభువు ముందు మోకరించి, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, అయ్యా ఇది చేశానయ్యా అని విసిదపరచి ఆయనకు తెలియపరిచారో, ఆయన నీ పాపములకు వెలకట్టి ఆ శిలువ మాను మీద పడిన శ్రమ, ఆయన కార్చిన విలువైన రక్తము నిన్ను విడుదల చేసిందని చెప్పడానికి ఇది సత్యము ప్రియులారా, ఇది సత్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి 57 దాకా ఒకసారి చూస్తారా తల్లి? 15వ అధ్యాయం తల్లి. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని అందరూ చదివినాకనే బ్రేక్ఫాస్ట్ చేయండి. మహానందకరమైన సత్యం అక్కడ కనబడుతుంది మీకు. వాక్యం బ్రదర్, ఏ వాక్యం? 15, 53 నుంచి 57 వరకు తల్లి. 53 నుంచి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం. మరణము మృంగివేసినది యేసుక్రీస్తు ప్రభువు మరణము. ఆయన సజీవుడయ్యాడు, తిరిగి లేచాడు, మనం కూడా లేచాము. అందుకే మనము పాడుతున్న పాట గీతం గీతం జయ జయ గీతం. ఎంత మంచి మాటలండి.
ఎంత మంచి మాట. యేసుక్రీస్తు ప్రభు లేచి ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. సమాధి ఆయనను భరించలేకపోయింది, బయటికి వేసేసింది. అనేక మంది కాపలాలు కాశారండి. ఇప్పటికి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారండి. ఆయన చచ్చిపోలేదని ఒకడు, పునరుద్ధానం కాలేదని ఒకడు. ప్రియమైన వారులారా, నమ్మండి. నమ్మిన మీరు ఆ నమ్మకంలోనే స్థిరపడండి. ఈయన గొప్ప దేవుడని నమ్మండి. ఈయన తప్ప మరి ఒకడు లేడని విశ్వసించండి. అదే నా జీవితాన్ని మార్చివేసింది. ప్రియులరా, గొప్ప దేవుడో, గొప్ప దేవుడో, మహిమ కలిగిన దేవుడో, మీ శరీరమును కుళ్ళు పట్టనివ్వకుండా, మీలో ఏ పాపమును లేకుండా మిమ్మల్ని శుద్ధి చేసే దేవుడని హోషేయ 13వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి అమ్మా. హోషేయ 13:14 తల్లి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, వశములో నుండి వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును, మృత్యువు నుండి వారిని రక్షించుదును. ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడ? విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? నీ ముల్లెక్కడ? ప్రియమైన వారులారా, మరణము మృంగివేసినది యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. నీతిమంతత్వమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు. ఇంకా పాపంలో కొనసాగితే మనంత దౌర్భాగ్యమైన స్థితి మరొకరికి లేదండి, మరొకరికి లేదండి. నువ్వు మౌనంగా ఉండడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి చెప్పాలి అంటే, ఆయన శిలువ యాగమును గురించి మాట్లాడాలి అంటే ఒక మాట గుర్తొస్తుంది ప్రియులారా. ఒక దైవ భక్తుడు దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఒక క్షణం ప్రక్కకు వస్తూ ఉన్నాను. ధ్యానం చేసుకుంటూ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చొని అలల్ని చూస్తూ ఉన్నాడట. అలల్ని గమనిస్తూ, ఈ అలలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమవుతుంది, మళ్ళా ఆ అల ఎలా తిరిగి వెళ్ళిపోతుందని గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒకటి కనబడిందంట. ఒక పిల్లవాడు ఇసుకలో ఒక గుంట తవ్వి సముద్రంలోనికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ గుంటలో పోస్తూ ఉన్నాడంట. పరిగెడుతున్నాడు, నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాడంట. దేంట్లో? ఆ గుంటలో. అప్పుడు ఆ భక్తుడు ఆ పిల్లవాడిని పిలిచి, బాబు నువ్వేం చేస్తున్నావు అంటే, అంకుల్ నీకు కనబడడం లేదా, నేను గుంట తవ్వానండి, ఆ గుంటలో ఈ సముద్రం నీళ్ళన్నీ పోయాలని పరిగెడుతున్నానండి, అదే పని మీద ఉన్నాను అన్నాడు. ప్రియమైన వారలారా, సిలువ ధ్యానము కూడా ఆ సముద్రాన్ని ఆ నీటి గుంటలో పోయాలని ఆశపడడమే. ఈ పునరుద్ధాన దినమున మీతో ఒక మాట చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు, అరుణోదయ దర్శనం కలిగినప్పుడు నీ జీవితము నా జీవితం మారుతుంది. ఆ అరుణోదయ జీవితం పొందిన వారు ఎంతగా మారిపోయారో మనము చూస్తాం ప్రియులారా, మనము చూస్తాము. దావీదు ఏమంటున్నాడు చూడండి, 25వ వచనంలో. ఆయనను గురించి దావీదు ఇట్లను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను అని అంటాడు ప్రియులరా. నేను కదల్చబడను అని అంటాడు. ఆయన నీతో ఉన్నట్లయితే 16వ కీర్తనలో ఈ మాట 20వ వచనంలో కనబడుతుంది. ఆయన గొప్ప దేవుడు, నీతో ఉన్నటువంటి వాడు. కానీ పౌలు భక్తుడు ఒక మాటను నీకు నాకు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 చూడండి అమ్మ ఒక్కసారి. ఎఫెసీ 1:19 నుంచి చదవండి తల్లి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకొని మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల విజ్ఞాపన చేయుచున్నాను. విజ్ఞాపన ఉంది.
ఆ విజ్ఞాపనలో ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు సత్య స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మనకు తగిన ఈ జ్ఞానమును, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును మనస్సును అనుగ్రహించి అనుగ్రహించుమని. ఉన్నాడు. ప్రియులరా 20వ వచనం చూడండమ్మా. ఆయన ఆ ఆ బలాతిశయము చేత చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము ప్రభుత్వము కంటెను, కంటెను, ఈ ఈ యుగమునందు మాత్రమే కాక కాక రాబో రాబో యుగమునందును యుగమందును పేరు పేరు పొందిన పొందిన ప్రతి ప్రతి నామము నామము కంటెను కంటెను ఎంతో ఎంతో హెచ్చుగా పరలోకమందు పరలోకమునందు ఆయనను ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సిలువ ఆమేన్. వేయబడిన క్రీస్తు పునరుద్ధానుడై ఇప్పుడు ఎక్కడున్నాడండి? తండ్రి కుడి పార్శ్వమునందు కూర్చుని నీ హృదయంలో పరలోకమందు కూడా ఉన్నాడు. ఆయన తండ్రి కృపాస్యమున నీ కొరకు విన్నవిస్తూ ఉన్నాడు. ఆయన నీలో కూడా ఉన్నాడు. ప్రియులరా, ఆయన మొదటి లేచాడండి. ఆయన ప్రథమ ఫలము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆది సంభూతుడు, పునరుద్ధానులలో ఆది సంభూతుడు, ప్రథమ ఫలముగా అంగీకరింపబడిన వాడు. చక్కగా సహోదరుడు సుందరరావు గారు తెలియపరిచారు ఏ విధముగా ఆయన ఒక పనలాగా అల్లల్లాడింపబడి పరిశుద్ధాత్మ చేత అంగీకరింపబడి ఉన్నాడో అది మనం విన్నాం. ప్రియులరా, మనము క్రీస్తు వారముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి అమ్మా. పత్రిక 1వ అధ్యాయం 6-7 ఇది కలిసే ఉన్నాయండి. పర్లేదు చదువు. ఈయన నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు ఎందుకు పిలువబడ్డారండి? యేసుక్రీస్తు వారై ఉండడానికి స్నేహితులుగా పిలిచాడు మిమ్మల్ని, తన వారసులుగా పిలిచాడు, తన బిడ్డలుగా పిలిచాడు, అన్నదమ్ములుగా పిలిచాడు. ఎంత ధన్యమైనటువంటి జీవితం ప్రియులారా, ఎంత ధన్యమైనటువంటి జీవితం అండి. ఎక్కడో పడున్న మనము, అపరాధముల్లో ఉన్న మనము ఆయన చేత పిలువబడ్డాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి అమ్మా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. తీర్చబడుటకై లేపబడెను. Why? The resurrection is to make you righteous. పరిశుద్ధుడుగా కావాలి. నీ పాపాలు, దోషాలు, అపరాధాలు పోవాలి. ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో అది యేసు క్రీస్తు ప్రభు తన పునరుద్ధానం ద్వారా నీకు చేశాడు. ప్రియులరా, ఎంత ధన్యమైనటువంటి మాట అండి, ఎంత ధన్యమైనటువంటి మాట అండి. పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. సైమన్ పీటర్ 16 అవును తల్లి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. నువ్వు నీ హృదయంలో ఈయన సజీవుడైన దేవుని కుమారుడని చెప్పడానికే పునరుద్ధానము. ఆయన పునరుద్ధానము ఆయనను గురించి నీవు తెలుసుకోవడానికే. యేసు క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడో ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమన్నాను నేను.
3 నుంచి ఒకవేళ మనం చదివితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, మృతి పొందెను, సమాధి సమాధి చేయబడెను, చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క ఒక్క సమయమందే సమయమందే కనబడెను. కనపడెను. వీరిలో వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు కొందరు నిద్రించిరి. నిద్రించింది. తరువాత ఆయన ఆయన యాకోబును యాకోబునకును అటు అటు తరువాత తరువాత అపోస్తలులకందరికీ అపోస్తలులకందరికీ కనపడెను. కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు కాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. నాకును కనబడెను. ఈ మాట, ప్రభువా అందరికీ కనబడ్డావయ్యా, నాకు కూడా కనబడినాయన, ఈ ఆనందాన్ని దయచే ప్రభువా. అయ్యా, నీ మరణాన్ని సమాధి ఉంచుకోలేకపోయిందయ్యా, మరణము నిన్ను తట్టుకోలేకపోయిందయ్యా. ప్రభువా, నీ దర్శనాన్ని, అరుణోదయ దర్శనాన్ని నాకు దయచేయి ప్రభువా. దేవా, నాకు దయచేయి నాయన, నీవు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, నాకు దయచేయి ప్రభువా అనేటువంటి మాటను మనము అడగాలి ప్రియులరా. యోబు 14వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఇక్కడ ఒక మాట ఉంది, మన నిరీక్షణకు సంబంధించిన మాట, చక్కనైనటువంటి మాట ప్రియులరా. మరణమైన తరువాత ఏమ్మా, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల 13వ వచనం నుంచి చదువుతున్నావా తల్లి? 14 చదువుతున్నా. నీవు పాతాళంలో నన్ను దాచిన నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున ఉంచిన ఎడల ఎంత మేలు. నాకు ఇంత కాలం అని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయమే నీకు దర్శనమిచ్చే సమయము. 14వ వచనం చూడండి అమ్మా. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకొని యుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. ప్రియమైనటువంటి వారలారా, ఒక సమయం ఉంది. ఇదే యోబు గ్రంథము 19వ వచనంలో 25వ వచనం నుంచి చదవండి అమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఏ విత్తనము నీవు విత్తుతావో, ఆత్మ విత్తనము నీవు విత్తుతావో, అది మరణించి భూమిలో ఫలించి చిగురించి నీకొక శరీరమును, ఆత్మ శరీరమును అమర్చుతుంది. గనుక ఇక్కడ నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించుచున్నటువంటి వారలారా, యోబుకున్నటువంటి ఈ నిరీక్షణ, నేను ఆయనను చూస్తాను అన్న నిరీక్షణ నీకు ఉండాలన్నదే నా ఆశ. దావీదు ఏమంటాడు చూడండి 16వ కీర్తనలోనండి. ఎందుకనగా 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధని కుళ్ళ పొట్టనియవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. దానియేలు ఏమంటున్నారో చూడండి ప్రియులారా. 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ప్రియమైనటువంటి వారలారా, ఈ పునరుద్ధాన దినమున నీకున్న
నీ నిరీక్షణను నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీకున్న నిరీక్షణను నేను గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి అమ్మా. 22 30 నుంచి చదవండి. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పారు. ఆయన సజీవులకే దేవుడు. నీవు సజీవుగా ఉండంగానే ఆయన్ని అంగీకరించాలి, ఆయనను మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ను ప్రకటించాలి, ఆయనలో నీవు స్థిరపడాలి. ఎంత ధన్యమైనటువంటి మాట అండి, ఎంత ధన్యమైనటువంటి మాట అండి. అందుకే ఇదే మత్తయి 28వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న మాటను చూడండి, 7వ మాటను చూడండి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువు దర్శనమిచ్చే దేవుడండి, సజీవుడైన దేవుడండి, నీతో మాట్లాడే దేవుడండి. ఈ ఉదయాన ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో, మీతో చెప్తాను. వేకున 4 గంటలప్పుడు నేను లేచి ఆయన ధ్యానం చేస్తూ ఒక మాట అడిగాను, అయ్యా ఆ సమాధిలో మహా వెలుగు, గొప్ప వెలుగు, దేదీప్యమానమైన వెలుగు కనబడింది అన్నారు కదా, మరి ఈ దేనదాసుడికి కూడా ఏమైనా వెలుగుని చూపిస్తారా ప్రభువా అని అడుగుతూ ఉన్నాను. నేను నా మంచం అవతల నేను మోకరించి ఉన్నాను, మంచానికి యువతల భూమి నుండి గొప్ప వెలుగు 1 సెకండ్ 2 సెకండ్లే కనబడింది నాకు. కానీ ఆ వెలుగును నేను ఎప్పుడూ చూడలేదు, అంత గొప్ప వెలుగుని చూడలేదు. ఆయన చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగో ప్రభువా, నా జీవితాన్ని మార్చాలంటే నీవు కనబడాలయ్యా, నా జీవితం మారాలంటే నీ వెలుగు నాకు కావాలయ్యా, నాకు రా ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 25వ వచనాన్ని చూడండమ్మా. 24, 25వ వచనాల నుంచి చూడండి. నా మాట పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గల వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవంతురని నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీవు విశ్వాసంలో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనేటువంటి ధన్యమైన మాటను చెప్పాడు. చెప్పిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఒక వాగ్దానం ఉంది చూడండి. అనుగ్రహించిన నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాణి ఇష్టమైనది. నీవు ఆయనను అంగీకరించినట్లయితే, ఆయన పునరుద్ధానము నిజమని నమ్మినట్లయితే, ఈ పునరుద్ధానము నీకు నూతన జీవమును, జీవితమును, నిత్య జీవమును, రక్షణను అనుగ్రహించువాడు ఈ పునరుద్ధాన క్రీస్తే అని నీవు నమ్మినట్లయితే నీవు లేపబడతావు. ఆ ధన్యమైన జీవితము నీకు జరుగుతుంది. ప్రియులారా, ఈ సత్యాన్ని ఆయన
40 దినాలు ఈ భూమి పైన ప్రకటించాడు. నీవు ప్రకటిస్తున్నావో లేదో నాకు తెలియదు, ప్రకటించే వారిని పంపిస్తున్నావో లేదో నాకు తెలియదు. నీవు పంపించకపోతే, నీవు పోకపోతే నీవు ఆయన శిష్యురాలివి, శిష్యుడివి కాదు. పరిచర్యకు నీవు పాలి భాగస్తురాలివి కావాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఆయన తర్వాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు లేక రుజువులను చూపి వారికి తను సజీవునిగా కనపరచుకొనెను. It a public demonstration. He is seen by the whole world that he is alive. He is risen. సజీవుడైన దేవుడిగా తన్ను తాను ఈ లోకంలో కనబరుచుకున్నారు. ఏటికి కూడా ఎవరు దీనిని కాదనలేరు. అపోస్తలుడైన పౌలు 26వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఏమంటాడు చూడండి అమ్మా. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను ఎలాగ చేసి తిని నేను ఇవన్నీ రాస్తూ చక్కగా ఒక మాటని చెప్తాడు చూడండి. 13వ వచనంలో, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగును త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవరవని అడుగగా, ప్రభువు నీవు హింసించుచున్న యేసును నీవు హింసించుచున్న యేసును. ప్రేమైన వారులారా, అరుణోదయ దర్శనము కలిగినప్పుడు ఈ పాపపు జీవితము, ఈ లోక జీవితము, శరీర ఆశలు, నేత్రాశ, జీవపు డబ్బము కొట్టుకొని పోతుంది. నీలో మార్పు కలుగుతుంది. ఆ ధన్యమైనటువంటి పునరుద్ధాన వెలుగును నీవు చూడాలి. దేవుడు నిన్ను పిలిచాడు. సమస్తమైనటువంటి జనులను విశ్వాసమునకు విధేయులగినట్లు పిలిచాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. You are called by the resurrected Lord. You are called by the everlasting God. ప్రియమైనటువంటి వారులారా, నీవు పొందిన బాప్తిస్మము నీకు పునరుద్ధానమును దయచేసినది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ప్రియమైనటువంటి వారులారా, the new life has come. మనము ఫలించే వారముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి నా సహోదరులారా దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకనికి చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. హల్లెలూయా. మీరు గనుక ఈ సత్యాన్ని ఎరిగితే 8:11 రోమా చూడండి అమ్మా. మృతులలో నుండి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఇంకొక కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 14-15లో ఒక మాట చెప్తాడు చూడండి. విశ్వసించితివి గనుక
మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. నేను అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, అట్టి ఆనందాన్ని కలిగి ఉన్నాను గనుకనే మీతో మాట్లాడుతున్నాను పిల్లలు. గొప్ప దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే, ఆయన శ్రమలలో పాలివాడునకు ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఈ మాటలు ఎంత పవిత్రమైనదో ప్రియులరా. ఆయన విశ్వసిస్తే గాని మీకు తెలియదు. మనకు ఎడతెగని నిరీక్షణ ఉండాలండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. విశ్వాసం ఉండాలి, ఆయన సహవాసం ఉండాలి, ఆయన వాక్యంలో ఎదగాలి, మనం ఫలించాలి. మనకు ఒక విశ్వాసము, నిరీక్షణ ఉండాలి. చూడండమ్మా, తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండమ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలను చదువుకుందాం పిల్లలు ఒకసారి. అతడు అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద సింహాసనములను చూచితిని, దాని మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వానిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులైన క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుడు అట్టి ధన్యతను ఈ గ్రూప్ లో ఉన్న వారికి అందరికీ దయచేయును గాక. పునరుద్ధాన శక్తిలో ఉన్న ఆనందాన్ని అనుగ్రహించును గాక. ప్రియమైనటువంటి వారులరా, ఈ పునరుద్ధానము నీ జీవితంలో, నా జీవితంలో పని చేయాలంటే మనకు అరుణోదయ దర్శనం కావాలి. ఆయనను నీవు చూడాలి, ఆత్మను నీవు కోరుకోవాలి. ఆయన నీతో ఉంటాడు, నీకు అనుగ్రహిస్తాడు. గొప్ప దేవుడు పునరుద్ధానుడైన క్రీస్తు నీ జీవితంలో నూతనత్వమును దయచేసి నిన్ను ఆశీర్వదించి సదాకాలము నీకు తోడు నీడగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా ప్రియులరా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, అయ్యా అన్నీ అయిపోయాయి అనుకున్నారు, ఇంకే